ఏం మనుషులరా, దైవ దర్శనానికి వెళ్తున్న అమాయకులను అకారణంగా తూటాలతో పేల్చి చంపేశారు. చిన్నోళ్ళు పెద్దోళ్ళు అని తేడాలు లేకుండా చంపేశారు. కారణం ఉగ్రవాదుల దాడి. వాళ్ళ ఎజెండానే మనని చంపడం. బస్ డ్రైవర్ విజయ్ కుమార్ పై ముందుగా దాడి చేశారంట. తూటాలు డైరెక్ట్ గా హెడ్ కి టార్గెట్ చేసి కొట్టారంట. కానీ బస్ ని ఆపలేదు. ఆయన చచ్చే వరకు బస్ లో ఉన్నటువంటి ప్రయాణికులను బ్రతికించడానికి కష్టపడ్డాడు. తన మృతదేహంపై మన 3 రంగుల జెండాను కప్పి అంతిమ యాత్రను పూర్తి చేశారు. చంపిన వాళ్ళల్లో ఇద్దరిని వెతికి పట్టారు. ఇద్దరిని ఎన్కౌంటర్ కూడా చేసేశారు. మిగతా 7 మందిని పోలీసులు గాలిస్తున్నారు. ఉగ్రవాదులు దొరికిన వెంటనే చంపేయమని కేంద్రం ఆదేశాలు ఇస్తున్నాయి. అన్నిటికన్నా బాధను కలిగిస్తుంది ఏంటంటే, రఫాలో ఇజ్రాయెల్ దాడికి దిగిందని ఐసాన్ రఫా అని అందరూ సెలబ్రిటీలు హ్యాష్ ట్యాగ్లతో నింపేశారు. మరి మన దేశంలో జరిగింది, మనోళ్లకు జరిగింది. ఏమైంది మీ బాధ్యత? ఏమైంది మీ మానవత్వం? జమ్మూ అండ్ కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో 9 మంది చనిపోయారో వాళ్ళ ఆత్మలు శాంతించాలని, వాళ్ళ కుటుంబాలకు ఆ పైనున్న భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది ఇక్కడికే ఆగుతుందా? లేదు. కానీ మనం అనుకుంటే మనపై ఏ లెత్తాలన్నా ఉచ్చ పోయించేలా చేయొచ్చు. జై హింద్. దైవం వృధా